మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో వృద్ధ రైతు నీలం శంకరయ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్హెచ్పిఎస్ అధ్యక్షులు భీమా నాయక్ బృందం ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. శంకరయ్యకు అన్యాయం జరుగుతుందని, ఆయనపై అక్రమంగా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించి న్యాయం జరగాలి, రైతుకు గౌరవం రావాలి అనే నినాదాలతో తమ ఆందోళన వ్యక్తం చేశారు. శంకరయ్య భూమిని కబ్జా చేసి తన మీదే అక్రమ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. శంకరయ్యని ఇబ్బంది పెడుతున్న ప్రవీణ్ కుమార్ రెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎన్ న్యూస్ వృద్ధ రైతు పక్షాన్ని నిలబడి సమాచారం ప్రచురించినందుకు భీమా నాయక్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మామయ్య గారికి తెలియకుండానే ఆ భూమి నేను కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ చేయిస్తాను. జేసీబీని తీసుకొచ్చి ఒక 4 కార్లలో రౌడీలను తీసుకొచ్చి మనకు భయభ్రాంతులకు గురవుతున్నాం, మమ్మల్ని కొట్టుతారేమో చంపుతారేమో అనే అనుమతి లేకుండా రాత్రికి రాత్రే జేసీబీలతో తన ఇళ్ళ మొత్తం కూల్చేసిరు. ఆ కూల్చిన దాని మీద ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చినా కూడా ఎస్ఐ గారు పట్టించుకోలేదు. మరి ఎస్ఐ గారు ఎందుకు ఇట్లా చేస్తాడో ఈ ఎస్ఐ గారి మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఐ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తహసీల్దార్ గారు ఈ శంకరయ్య కుటుంబానికి న్యాయం జరగాలని, గత 4 సంవత్సరాలుగా నా కుటుంబానికి అన్యాయం జరిగింది. నేను న్యాయపరంగానే, రాజ్యాంగబద్ధంగానే, చట్టబద్ధంగానే భూమి కొనుగోలు చేశాను. ఆ భూమి ఎవరిది? వారి సొంత అన్నయ్యది. అన్నయ్యకు 5 లక్షల రూపాయలు పెద్దల సమక్షంలో 5 లక్షల రూపాయలు పైన కట్టారు. 20 లక్షల రూపాయల ఒప్పందం కుదిరింది. 2వ కిస్తీ కట్టే సమయంలోనే అన్నయ్య గారు చనిపోవడం జరిగింది. చనిపోయిన సమయంలో దినాలకు ఖర్చులకు 1,30,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది తన వదినమ్మకు. ఆ తర్వాత నిద్ర కోసం తన వదిన గారు తన తల్లిగారింటికి కొత్తగూడెం వెళ్ళిపోతారు. రిటర్న్ వస్తారు. వచ్చిన తర్వాత మరి మిగతా డబ్బులు కడతా వదినమ్మ రా అంటే రాదు. చాటుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. వేరే రాష్ట్రం వాళ్ళను, వేరే జిల్లా వాళ్ళను తీసుకొచ్చి దొంగ చాటుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఈ